హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగా వాళ్ళ కన్న తండ్రి విశ్వనాథం గారిని చూశాను అని లక్ష్మి చాలా టెన్షన్ పడుతుంది. కరెక్ట్గా అదే టైంకి పైడిరాజు లక్ష్మి దగ్గరికి వచ్చి, లక్ష్మి ఎందుకు కంగారు పడుతున్నావు, రా వెళ్దాం అని చెప్పి ఇంకా అలా ఒక చోటుకైతే తీసుకొని వెళ్తాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి, చూడండి మీకు ఒక పెద్దింట్లో పని దొరికింది పైడిరాజు, నువ్వు డ్రైవర్గా ఉండాలి. లక్ష్మమ్మ నువ్వేమో పని మనిషిగా ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, మంచి జీతం ఇస్తారు, మీ పంట పండుతుంది అని అంటారు. సరే అని చెప్పి ఇంకా అలా మంచి పని దొరికింది కదా అని చెప్పి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళేసరికి లక్ష్మి పైడిరాజుకి పని కల్పించింది ఎవరో కాదు, గంగ వాళ్ళ నిజమైన అమ్మా నాన్న సుధా అండ్ విశ్వనాథం. ఒక్కసారిగా ఆ విషయం తెలుసుకొని లక్ష్మి షాక్ అయిపోతుంది. వెంటనే పక్కకి వచ్చి పైడిరాజుతో, ఏమయ్యా నీతో ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మనకి పని కల్పించింది ఎవరో కాదు, గంగ వాళ్ళ నిజమైన తండ్రి. ఆయన గంగని వదిలించుకున్నాడు అనేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. పైడిరాజు, నువ్వు చెప్పేది నిజమా అని అంటారు. అయ్యో నీకు నేను అబద్ధం ఎందుకు చెప్తానయ్యా, నేను నిజమే చెప్తున్నాను. కానీ ఈ ఇంట్లో మనం పని చేస్తే అది మనకే మంచిది కాదు, రా వెళ్ళిపోదామని అంటుంది. లేదు లక్ష్మి, నువ్వు అలా అనద్దు. ఎందుకంటే ఆయన ఎందుకు పాపని వదిలేశాడో తెలుసుకోవాలి. వీళ్ళని చూస్తుంటే మంచివారిలాగే ఉన్నారు. వాళ్ళ భార్యకి కష్టం రాకుండా చూసుకోవాలి అనుకుంటున్నాడు. అతని భార్యపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. అలాంటిది ఎందుకు కూతుర్ని వదులుకుంటాడు? ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసుకున్నాక రుద్రబాబుకి మనమే నిజం చెప్దాం, సరేనా అని పైడిరాజు రుద్రకి నిజం చెప్పకుండా ఇంకా అలా లక్ష్మిని కన్విన్స్ చేస్తారు. ఇది ఇలా ఉండగా రుద్రాని ఎవరైతే విశ్వనాథం వాళ్ళ శిష్యుడున్నాడో ధీరజ్, అతను రెచ్చగొడతాడు. నిజంగా నీకు దమ్ముంటే నువ్వు నాతో వచ్చి బాక్సింగ్లో తలపడు, అప్పుడు నువ్వు మంచివాడివని నేను ఒప్పుకుంటాను అని. ఇంకా నువ్వు చేతగాని వాడివి అనేసరికి రుద్రకి చాలా కోపం వస్తుంది. గంగ తనే దగ్గరికి వచ్చి, సార్ ఈ గ్లౌజులు వేసుకోండి సార్, వాడిని ఓడించండి సార్ అని అంటుంది. ఇంకా అలా రుద్ర అయితే బాక్సింగ్ గ్లౌజ్ వేసుకొని మళ్ళీ ఒకప్పటి బాక్సర్ రుద్ర అలా మారిపోయి ఇంకా వాడిని బాగా కొడతాడు. అదంతా చూస్తూ ఉండిపోతాడనమాట. వెంటనే ఈ విశ్వనాథమైతే చూస్తూ, ధీరజ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. సార్ చూడండి సార్, రాంగ్గా ఆడుతున్నాడు సార్ అని అంటారు. నీకు మీ కోచ్ సరిగ్గా ప్రిన్సిపల్స్ నేర్పించలేదా? నేను ఆడిన దాంట్లో రాంగ్ ఏముంది అని అంటారు రుద్ర. అవునులే, మంచి చెల్లు మీకెలా తెలుస్తాయి? అయినా ఒకప్పుడు మత్తు పదార్థాల కేసులో అరెస్ట్ అయ్యి మత్తు పదార్థాలు వాడుతూ బాక్సింగ్ చేశాడు అనే ఒక ఎలిగేషన్ వచ్చిన ఇతనితో నువ్వు పోటీ పడ్డం ఏంటి ధీరజ్? నువ్వు ఛాంపియన్వి, నువ్వు పోటీ పడాల్సింది ఛాంపియన్ కాంపిటీటర్తో కానీ ఇలాంటి లూజర్తో కాదు అని అంటారు విశ్వనాథం. ఒక్కసారిగా ఇంకా చాలా కోపం వస్తుందన్నమాట గంగకి. అది అనేలోపు గంగ జేం మాట్లాడద్దు అని పాపం పక్కకి వెళ్ళిపోతాడు. ఉన్నమాట అంటే ఎందుకు అంత బాధపడుతున్నాడు? నేను అన్నది నిజమే కదా, ధీరు రా వెళ్దాం అని ఆ ధీరజ్ని ఇంకా అలా తీసుకువెళ్ళిపోతారు అక్కడి నుండి విశ్వనాథం. పాపం రుద్ర పక్కకి వచ్చి చాలా బాధపడుతూ ఇంకా అలా కుప్పకూలిపోతాడు. వెంటనే రుద్ర దగ్గరికి వస్తుంది గంగా. సార్ మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను సార్ అని అంటుంది. గంగా, నా బాధంతా ఒకటే, నేను ఒక లూజర్లా మిగిలిపోకూడదనే కోరుకుంటున్నాను. కానీ చూసావా దేవుడు నన్ను లూజర్ని ఎలా చేశాడో? నన్ను అంతలా అంతలా ఎందుకు నన్ను అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు? నేను చేసిన తప్పేంటి? తప్పు చేయని దానికి కూడా శిక్ష అనుభవించడం ఎంతవరకు కరెక్ట్? నేను పాపం చాలా బాధపడుతూ ఉంటారన్నమాట రుద్ర. వెంటనే గంగ, సార్ మీరు బాధపడకండి సార్, మీరు ఇందాక చెప్పారు కదా నీకు నేనున్నానని, అలాగే మీకు కూడా నేనున్నాను సార్. నేను మిమ్మల్ని గెలిపిస్తాను సార్. ఖచ్చితంగా మీరు ఎలా అయితే ఇప్పుడు తలదించుకున్నారో, మీరు తల ఎత్తుకొని నా భార్య బాక్సింగ్ ఛాంపియన్ అయింది అని
అందరితో చెప్పుకునేలా నేను చేస్తాను సార్ అని గంగా రుద్రకి మాటిస్తుంది. రుద్ర పాపం ఎంతో హ్యాపీగా అభిమానంగా తను ఎంత సపోర్ట్ చేస్తుందని ఇంకా అలా గంగాని హక్ చేసుకుంటారు. గంగ పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా గంగా రుద్ర ఇద్దరు బాక్సింగ్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరుతారు. కరెక్ట్గా అప్పుడే సుధా బాధపడుతూ ఉంటే సుధా దగ్గరికి లక్ష్మి వస్తారు. ఏంటి ఈవిడ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, చాలా ముభావంగా ఉన్నారేంటి అని పాపం అలా అమ్మగారు మీకు జ్యూస్ ఏమైనా తీసుకురమ్మంటారా అని అంటారు. వద్దు పర్లేదు అని అంటారు. "ఆ, అమ్మగారు మీరు ఎందుకు అలా ఉన్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతారు. చెప్పుకుంటే తీరిపోయే సమస్య అయితే నా కథ ఎన్ని పుస్తకాలు రాసినా తీరనిది, కాబట్టి నేను చెప్పుకోవడమే మానేశాను అని అంటారు. ఓ సరే అమ్మగారు మీ ఇష్టం అని ఇంకలా వెళ్ళబోతుంటే కరెక్ట్గా అప్పుడే లక్ష్మికి గంగ కాల్ చేస్తుంది. హలో అమ్మా అని అంటుంది. హలో గంగా ఎలా ఉన్నావమ్మా అని పాపం అభిమానంగా ఫోన్ చేసేసరికి గంగా అనే పేరు వినబడగానే సుధా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే సుధా అయితే పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మి మాటల్ని వింటూ ఉంటారు. అమ్మ గంగా ఏంటి ఇలా ఫోన్ చేసావు, అంతా బాగానే ఉంది కదా, అంతా ఓకే కదా అని అంటారు. అమ్మా నాకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా, నీతో మాట్లాడి ఎందుకో చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది, అందుకే కాల్ చేశానమ్మా. ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నారు అని అడుగుతారు. అమ్మ మాకిక్కడ ఒక మంచి పని దొరికింది, వీళ్ళు కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నారు, కాబట్టి ఇదిగో మేము ఇంక ఇంట్లోనే ఉంటున్నాం అని అంటారు. ఏంటి పని దొరికిందా, ఎవరమ్మా వాళ్ళు అని అడుగుతారు. ఇంకా అలా ఎవరో పేరు మోసిన వాళ్ళే అంట అని చెప్పేసరికి పాపం గంగ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ కాలపై మీరు బ్రతుకుతున్నారు, నాన్న కూడా తాగడం మానేసి పని చేసుకుంటున్నాడు, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. సరే నేను తర్వాత కాల్ చేస్తానని ఇంకా లక్ష్మి ఫోన్ పెట్టేసి అలా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ సుధా గారు కనబడతారు. ఆ అమ్మగారు మీరు ఇలా వచ్చారేంటని అంటారు. అవును ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు. నా బిడ్డమ్మగారు అని అంటారు. నీకు కూతురుందా అని పాపం చాలా అభిమానంగా అడుగుతారు. ఉందమ్మగారు, ఒక్కగానొక్క కూతురు, తన్ని ఎంతో గారాబంగా పెంచుకున్నాం, నా కోసం నా ఆరోగ్యం కోసం అది ఎంతో ఎంతో చేసింది, పాపం గంగ నా కోసం ఎన్నో పనులు చేసింది, అలాంటి గంగని ఒక మనసున్న మహారాజు పెళ్లి చేసుకున్నాడు, అనుకోని పరిస్థితుల్లోనే వాళ్ళ పెళ్ళైనా ఇప్పుడు ఆయన తన్ని బాగా చూసుకుంటున్నారు అని పాపం ఎంతో హ్యాపీగా చెప్తారనమాట. ఇంకా అదంతా చూస్తూ ఉంటారు. తనైతే ఏంటి అవునా, ఇంతకీ మీ అమ్మాయి పేరు గంగా అన్నావు కదా, గంగానే ఇంకొక అమ్మాయి పేరు విన్నానే అని పాపం అలా ఆలోచిస్తూ ఉంటారు. అమ్మగారు మీకు పిల్లలు లేరా అని కావాలని అడుగుతుంది. తనైతే లక్ష్మి ఉంది, నా కూతురు చిన్ని, కానీ 3 ఏళ్ల వయసులోనే తప్పిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏం చేస్తుందో తెలీదు, తను వెతకాలి అని తను దొరకాలి అని ఎక్కని గుడి లేదు, తొక్కని గుడి లేదు, కానీ తను నాకెక్కడా కనిపించలేదు, నా చిన్ని ఎక్కడున్నా నాకు నాకు కనబడాలనే కోరుకుంటున్నాను అని పాపం సుధా కన్నీళ్ళు పెట్టుకుంటుంటే, అయ్యో అమ్మగారు ఊరుకోండి అమ్మగారు, దేవుడు ఎందుకో కష్టాలు అందరికీ ఇస్తూ ఉంటాడు, మీ బాధ వర్ణనాతీతమైనది, మీ బాధని నేను అర్థం చేసుకోగలను, ఖచ్చితంగా మీ అమ్మాయి మీకు దొరుకుతుంది అమ్మగారు, దొరుకుతుంది అని ఓదారుస్తారు. ఇంకా వెంటనే అర్థమవుతుందన్నమాట. అలా లక్ష్మికి అంటే అమ్మగారికి నిజం తెలియదన్నమాట, ఆయన వదిలేశాడు అని తెలీదు, అమ్మగారు తప్పిపోయారని అనుకుంటున్నారు, అందుకే ఇన్నేళ్లుగా గంగ కోసం వెతుకుతూనే ఉన్నారు, కానీ ఈ నిజం ఎలా ఆవిడికి తెలిసేది, ఆవిడికి చెప్తే ఆవిడ తట్టుకోగలరా అని ఆలోచనలో పడుతుంది లక్ష్మి. లక్ష్మి నీ కూతుర్ని ఒకసారి ఇంటికి రమ్మను, ఎంతైనా నా కూతురంత వయసే అంటున్నావు కదా, ఒకసారి దాన్ని చూస్తాను అని అంటారు. తప్పకుండా పిలుస్తానమ్మగారు అని పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు లక్ష్మి. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే అలా పాస్ అయిపోతూ ఉంటాయి.
అప్పుడే ఇంకా రుద్ర ఏమో గంగకి సూపర్గా ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటారు. ఇటువైపు ధీరజ్కి కూడా విశ్వనాథం అలా మొత్తం అయితే ఇస్తూ ఉంటారు, ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా పారునైతే మనకి చూపిస్తూ ఉంటారు. పారు వాళ్ళ అన్నయ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రుద్ర అకాడమీలో ది గ్రేట్ బాక్సింగ్ ఛాంపియన్ గారైతే వచ్చి స్టే చేస్తున్నారంట. వాళ్ళ శిష్యుడికి కూడా అక్కడే కోచింగ్ ఇస్తున్నారంట. కాబట్టి రుద్ర అకాడమీకి రాను రాను పేరు వస్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఇంకా రుద్రని గెలుపుని ఆపడం ఎవరి వల్ల కాదు. మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని అంటారు. అవునన్నయ్య, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. రుద్ర పతనాన్ని నేను ఎక్కువగా కోరుకున్నాను. కానీ రుద్ర మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతూనే వెళ్తున్నాడు. రుద్ర అలా అవ్వడం నాకు నచ్చటం లేదు. కాబట్టి మనం ఆ విశ్వనాథం గారి శిష్యుడు ఓడిపోయేలా చేస్తే సరిపోతుంది కదా అని అంటారు. లేదమ్మా, నీకు అతని గురించి తెలీదు. విశ్వనాథం గారు ట్రైన్ చేసిన ఏ వ్యక్తి ఇప్పటి వరకు ఓడిపోలేదు అని అంటారు. కరెక్టే, కానీ డబ్బుకి ఎవరైనా లొంగుతారు కదా అని అంటారు. లేదు, ఆయన దగ్గర వాడు చిన్నప్పటి నుండి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఒక అబ్బాయిని పెంచుకున్నట్టే, వారసుని పెంచుకున్నట్టే పెంచుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరేం చేయలేరు అని అంటారు. అలా అయితే వాడిని పైకి పంపిస్తే అని అంటుంది పారు. ఒక్కసారిగా వాళ్ళ అన్నయ్య షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు పారు అని అంటారు. అవును, వాడిని పైకి పంపిస్తే సరిపోతుంది కదన్నయ్య అని అంటుంది. ఐడియా బాగానే ఉంది, కాకపోతే ఇందులో రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందమ్మా అని అంటారు. రిస్క్ తీసుకోకపోతే మనం ఎప్పటికీ ఇలానే ఉండిపోతే ఆ రుద్ర ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతాడు. అలా ఎదగడం నాకు ఇష్టం లేదనే కదా చెప్తున్నానన్నయ్య. కాబట్టి ఖచ్చితంగా ఆ ధీరజ్ గాడు పైకి పోవాలి, రుద్రకి బ్యాడ్ నేమ్ రావాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఆ రోజు గంగ బర్త్డే వచ్చేస్తుంది. ఇంకా అలా గంగ బర్త్డేనైతే సెలబ్రేట్ చేసుకోవాలి అని పాపం గంగ ఎంతో అంటే ఎంతో గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఈరోజు ఖచ్చితంగా నన్ను సార్ అప్రిషియేట్ చేస్తారు అని బయటకు వచ్చేసరికి రుద్ర మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తాడు. ఇంకా అలా గంగ, ఇదేంటి నా బర్త్డే సార్కి నిజంగా గుర్తులేదా, ఛ, నన్ను వైఫ్ అంటారు కానీ నా బర్త్డేనే గుర్తులేదు అని అనేసరికి గంగా అని పిలుస్తారు. ఆ సార్ అని అంటుంది. ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు, రా బాక్సింగ్కి వెళ్ళాలి కదా అని అంటారు. అది కాదు సార్, ఇవాళ అనేలోపు గంగా టైం అవుతుంది, త్వరగా రా వెళ్దాం అని ఇంకా అలా తీసుకువెళ్తూ ఉంటాడు. ఛీ, సార్కి కొంచెం కూడా గుర్తులేదా, అసలు ఏంటి ఏంటి నాకు సార్ నోట్తో హ్యాపీ బర్త్డే గంగా అని విందాం అనుకున్నాను, కానీ సార్కి గుర్తులేదా అని చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా గంగా అప్పుడే కరెక్ట్గా బాక్సింగ్ దగ్గర ఆపుతారనమాట రుద్ర. ఆపి అలా చూసేసరికి అక్కడ అందరు స్టూడెంట్స్ అయితే బొకేస్ పట్టుకొని హ్యాపీ బర్త్డే గంగా అని బెలూన్స్ ఎగరేసి చెప్తారు. ఒక్కసారిగా అదంతా చూస్తూ గంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రుద్ర కూడా అలా వచ్చి గంగా హ్యాపీ బర్త్డే అని దగ్గరుండి తనకి బొకే ఇస్తారు. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సో మచ్ సార్ అని అంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి విశ్వనాథం కూడా వస్తారు. ఓ, ఇవాళ వీళ్ళ వైఫ్ బర్త్డేనా అని అలా చూస్తూ ఉంటాడనమాట. అవును, నా బర్త్డేనే సార్, కేక్ తీసుకోండి అని అంటారు. చచ్చా, నీ చేత్తో నేను కేక్ తీసుకోను అని కోపంగా అక్కడి వెళ్ళిపోతూ ఉంటారనమాట విశ్వనాథం. అప్పుడే కరెక్ట్గా నాన్న అనే ఒక పిలుపు వినబడుతుంది. ఒక్కసారిగా విశ్వనాథంకి ఇంకా తన కన్న కూతురు పిలిచినట్టే అనిపిస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తారు. ఇంకా వెంటనే పైడిరాజుని చూసి నాన్న అని గంగ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అమ్మ గంగ అని గంగని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే అలా, అంటే ఈ పైడిరాజు కూతురా ఈ గంగ, అదే ఆ సంగతి అని విశ్వనాథం చూస్తూ రగిలిపోతూ ఉంటే గంగా మాత్రం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. అప్పుడే కరెక్ట్గా లక్ష్మి ఏమో ఇంకా అలా చూస్తూ ఉంటే సుధా, లక్ష్మి ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు. అబ్బే ఏం లేదు అమ్మగారు, ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు అని అంటారు. మీ అమ్మాయి కోసం ఇదిగో నేను ఈ చైన్ తీసుకున్నాను అంటారు. అయ్యో, ఎందుకు అమ్మగారు, ఇప్పుడు తనకు అలాంటి హార్బాటాలు ఏమి ఇష్టం ఉండదని అంటారు. లేదు, ఎంతైనా
తను కూడా నా ఆడపిల్ల లాంటిదే కదా, అందుకే చైన్ తీసుకున్నాను అని చైన్ అయితే ఇస్తారు. ఇంకా అప్పుడే కరెక్ట్గా అలా రుద్ర గంగ ఇద్దరు వెళ్ళేసరికి సుధా అక్కడ వాళ్ళని చూసి షాక్ అయిపోతారు. అంటే మీ కూతురు గంగానేనా అని అంటారు. అవునమ్మగారు, మా అమ్మాయి మీకు ముందే తెలుసానంటారు. ఎందుకు తెలీదు అని తన సొంత మేనల్లుడి భార్య అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి తనకైతే గిఫ్ట్గా ఒక గోల్డ్ చైన్ ఇస్తారు హ్యాపీగా. సుధా అలా తన బర్త్డేని ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. గంగా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.